రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యమొకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఏన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రభువా, గడిచిన కాలంలో ప్రభువా మాతో అనేక సార్లు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు, ఆయా పరిస్థితుల ద్వారా మా జీవితాల్లో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువా మాతో మాట్లాడి వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు. ప్రభువా, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని, బలపరచమని, విన్న ప్రతి ఒక్కరిని మీ దీవెనలతో నింపమని ప్రాధేయపడుతూ ఉన్నాం. ప్రభువా, అంధకార శక్తిని లయపరచండి. మీ వాక్యం వినడానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. డిఎల్ మోడీ గారు ఒకసారి ఒక షికాగో అనే ప్రాంతానికి వాళ్ళ సహోదరుని కలవటానికని ఒక బోట్ మీద, ఒక నది మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఒక పెద్ద స్టామ్ వచ్చిందంట. చాలా భయంకరంగా అందరూ భయపడిపోతూ ఉన్నారు. ఆ యొక్క తుఫాను వల్ల పడవకి ప్రమాదం అని చెప్పి అన్నంత భయం వాళ్ళకు వచ్చింది. అందరూ బోట్లో ప్రార్థన చేసుకుంటున్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. డిఎల్ మోడీని గారిని కూడా వచ్చి జాయిన్ అవ్వమన్నారంట ప్రార్థనలో. అయితే ఆయన, నేను ఈ ప్రార్థనలో జాయిన్ అవ్వనని చెప్పాడంట. ఎందుకు అనంటే, నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, ఒకళ్ళు షికాగోలో ఉన్నారు, ఒకరు పరలోకంలో ఉన్నారు. నేను ఈ రాత్రి సమయంలో కలుసుకుంటే ఒకవేళ దేవుని చిత్తం అయితే షికాగోలో ఉన్న సిస్టర్ని కలుస్తాను, ఒకవేళ లేకపోతే నేను పరలోకంలో ఉన్న సిస్టర్ని కలుస్తాను, నాకేం భయం లేదని చెప్పాడు. అంటే మరణ భయం ఆయనకి లేదు అని ఆయన ఉద్దేశం. దేవుని చిత్తం ఏదైతే అది అవుతుందని ఆయన దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా మనం ఈ ఇల్లస్ట్రేషన్లో చూడవలసింది అంటే భయం. అంటే మనిషికి చాలా రకాల భయాలు ఉంటాయి. అయితే మనకి సడన్గా ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని సైతాను, లేకపోతే మన హృదయం, మన ఆలోచనలు ఇవన్నీ కూడా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాయి. భయపడిపోతాం మనమే. సో కాబట్టి ఈ భయాన్ని ఎట్లా డీల్ చేయాలన్నది మనం ఈరోజు కొంచెం అర్థం చేసుకోవడానికి, వాక్య భాగం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది యూదా దేశంలో యెహోషాపాతు రాజుగా ఉంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటన. అయితే యూదా దేశం వాళ్ళు, ఇశ్రాయేలీలు, యూదా ప్రజలు వాళ్ళు చూస్తే చాలా తక్కువ మంది ప్రజలే, చిన్న దేశాలే. అయితే యూదా దేశానికి రాజుగా యెహోషాపాతు ఉంటున్నాడు. అయితే ఆ చిన్న దేశం మీదకి,
ఆ యొక్క డెడ్ సీకి వెస్ట్లో ఉన్నటువంటి ఆ చిన్న దేశం, ఆ యొక్క మృత సముద్రానికి పశ్చిమంగా ఉన్నటువంటి ఒక చిన్న దేశం, యోధా దేశం, దాని మీదకి పెద్ద దేశాలన్నీ మూకుమ్మడిగా అంటే ఒకేసారి కలిసి దండెత్తుతూ ఉన్నాయి. ఎవరున్నారంటే మోయాబీయులు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, మోయోనీయులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇశ్రాయేలు యొక్క యోధా ప్రజల మీదకి దండెత్తి వాళ్ళని ఆక్రమించుకోవడానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఈ విషయం రాజుకి తెలిసింది. తెలిసినప్పుడు భయపడిపోయాడు. చూడండి, అక్కడ చూస్తే 3వ వచనంలో 20వ అధ్యాయం 2వ దినం వృత్తాంతములు 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా యందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపేశాడు. అప్పుడు యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకున్నారు. యెహోవా యొద్ద విచారణ చేయటానికి యోధా పట్టణాలన్నిటిలోని జనాలందరూ వచ్చారు. ఇక్కడ యెహోషాపాతు రాజు చాలా భక్తి కలిగినటువంటి మంచి రాజు. ఆయన దేవునికి లోబడినటువంటి, దేవుని భయం కలిగినటువంటి ఒక మంచి రాజు. సో కాబట్టి ఆయన తండ్రి ఎలాగైతే దేవునికి భయపడి ఉన్నాడో అలాగే ఈయన కూడా దేవునికి భయపడినటువంటి రాజు, దేవునికి లోబడేటటువంటి రాజు. సో కాబట్టి ఆయన భయం వేయగానే, ఇంత పెద్ద జనాంగంతో మనం పోరాడలేమన్న భయం వేయగానే ఆయన తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఏంటంటే ఆ భయాన్ని దేవుని వైపు ట్రాన్స్ఫర్ చేసేసాడు. అంటే ప్రజలందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, దేవుని మీద ఆధారపడడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇది మనం ద వే టు హ్యాండిల్ ఫియర్. దిస్ ఈజ్ ద వే. ఇదే మనం భయాన్ని ఏ విధంగా అంటే భయం పోగొట్టుకోవాలి, లేకపోతే భయాన్ని ఏ విధంగా డీల్ చేయాలి అన్నది మనం అర్థం చేసుకుంటే దేవుని వైపు చూడాలి, దేవుణ్ణి నమ్మాలి. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్న సంగతి మనం నమ్మగలిగితే నమ్మగలిగితే దేవుడు గొప్ప విక్టరీ ఇస్తాడు. ఇదే ఇక్కడ జరిగింది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ చూస్తే కొన్ని వచనాలు మనం చదువుతాం. 6వ వచనం నుంచి చూస్తే ఆయన చేసిన ప్రార్థన గొప్ప మాటలు, వాటి నుంచి మనం నేర్చుకోవచ్చు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. అంటే దేవుణ్ణి ట్రస్ట్ చేస్తున్నాడు. దేవునికి ఆయన ఆకాశంలో ఉండేవాడు, ఆయన కన్నా గొప్పవారు ఎవరు లేరు, ఆయనకైనా బలవంతుడు ఎవరు లేరు అన్నది సంపూర్ణంగా నమ్ముతున్నాడు. ఆ ప్రార్థన ద్వారా మనకు అర్థమవుతుంది. ఇటువంటి ప్రార్థనలు మనం చేయగలగాలి. అంటే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి మనము దేవుని మీద ఆధారపడే ప్రార్థనలు. చూడండి, ఇవి ఎలాగొస్తాయి ఇటువంటి ప్రార్థనలు అంటే కేవలం ఈ ప్రార్థన కానీ మనం నిజంగా దేవుని ప్రేరేపణతో ప్రార్థనాపూర్వకంగా ఈ వచనాలు కానీ ప్రార్థన, ఆయన చేసిన ప్రార్థన కానీ మనం చదివితే ఇవి మానవ తలంపుల నుంచి వచ్చినవి కావు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ద్వారానే వచ్చిన మాటలు ఇవని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 7వ వచనం చూస్తే, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశంపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మీ మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల
నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించారు. అంటే ఏ పర్పస్తో అయితే ఈ యొక్క మందిరం ఉందో ఆ మందిరం దగ్గర అందరూ కూడుకొని యెరూషలేములో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శ్రమల్లో నిలవబడినప్పుడు మేము ప్రార్థన చేయడానికి మా కరువు వచ్చినా, ఏమొచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితుల్లోనైనా మేము చూడవలసింది దేవుని సన్నిధి, దేవుని వైపు చూడాలన్నది మాకు నేర్పించావు, మాకు నడిపిస్తున్నావు. కాబట్టి మేము ఇంకా నీ దగ్గరే, నీ వైపే చూస్తున్నాం అన్నది. ముఖ్యంగా మనం చూస్తే చూడండి, 12వ వచనం చదువుతున్నాను. మా దేవ, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ఇది కదా కావాల్సింది. ఇటువంటి ప్రార్థనలు కావాలి. సంపూర్ణంగా దేవుని వైపు చూడడం, సరెండర్ అయిపోవడం. మాకు శక్తి చాలదు. చూడండి, చాలా చిన్న దేశం అని మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా క్రైస్తవులంగా మన జీవితాల్లో నిత్యం ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. మన పాపం విషయం అవ్వచ్చు, సైతాను పెట్టే ఇబ్బందుల విషయాలు అవ్వచ్చు, రకరకాల చుట్టుపక్కల పరిస్థితుల వలన అవ్వచ్చు. మనం పోరాడేది అంధకార సంబంధులతో అనంది. అందుకనే మనం స్వతహాగా ఈ యుద్ధం ఎవరి మీద కూడా పోరాటం చేయలేం, యుద్ధం చేయలేం. సో కాబట్టి మనం మా శక్తి చాలదని ఇక్కడ యెహోషాపాతు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో, మనం కూడా అటువంటి ప్రార్థనలు చేసినప్పుడు ప్రతిరోజు కూడా దేవుని అవసరత మనకుందని అర్థం చేసుకొని ఈ రోజుని జీవించటానికి, ఆత్మీయంగా ఒక ఓవర్కమింగ్ లైఫ్, విక్టోరియస్ లైఫ్ నేను జీవించాలని అంటే నాకు నా శక్తి చాలదు అని అర్థం చేసుకోవడం క్రైస్తవునికి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది అర్థం చేసుకుంటేనే మనం క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించే అవకాశం ఉంటుంది. యేసు ప్రభువారు దేనికోసమైతే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలు అర్పించి వెల చెల్లించి మనల్ని కొనుక్కొని మనకి రక్షణ ఇచ్చారో, ఆ పర్పస్ నెరవేరాలంటే మనం ఏ పర్పస్ కోసమైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తండ్రి మన హృదయంలో ఉంచాడో యేసు ప్రభువారిని బట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను వినగలిగే అవకాశం దొరుకుతుంది. దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించే అవకాశం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రార్థన దేవుని చేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడే ప్రార్థనలు ఈ విధంగా ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. భయమే లేదు క్రైస్తవునికి. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. నిజమైన క్రైస్తవునికి మరణ భయం కూడా లేదు. చిన్న చిన్న భయాల దగ్గర నుంచి మరణ భయం వరకు ఏ భయం కూడా లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు ప్రతి భయాన్ని సిలువలో జయించారు. పాత నిబంధన కాలంలో యేసు ప్రభువారి గురించి, నూతన నిబంధన కాలం గురించిన అవగాహన లేని వాళ్ళు కూడా దేవుని చేత నింపబడి ఇటువంటి ప్రార్థనలు చేశారు. యెహోషాపాతు ప్రార్థన నుంచి ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది అది. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. చూడండి,
అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనులను అతిక్రమమును బట్టి మొత్తపడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరువాత తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చూడండి, యేసు ప్రభు వారి గురించి, యేసు ప్రభు వారి శిలువ మరణం గురించి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ప్రవచనం మనం ఇప్పుడు చదివాం. అంటే యేసు ప్రభు వారు ఒక డంబలాగా ఆ శిలువ శిక్షకు అప్పగించబడిపోయాడు. అంటే క్రాస్ అంటేనే మనం దేవుని దగ్గర మనల్ని మనం సమర్పించుకోవడం, మౌనంగా. అంటే గొర్రెలు తీసుకెళ్తే చూడండి, హెయిర్ కట్ చేయడానికి ఆ బొర్రెలు బొచ్చు అవి కత్తిరించడానికి తెలిసే మౌనంగా కత్తిరించుకుంటే అవి ఏమీ మాట్లాడవు. అలాగా యేసు ప్రభు వారు మౌనంగా నిల్చొని మరణం మీద జయం పొందారు. మనందరికీ ఆ జయాన్ని ఇచ్చారు. ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నారో, ఎవరైతే యేసు ప్రభు వారి మీద ఆధారపడుతున్నారో వాళ్ళందరికీ ఇటువంటి విక్టోరియస్ లైఫ్, ఓవర్కమింగ్ లైఫ్ జీవించే అవకాశం ఇచ్చారు. జీవితంలో ఇక మీదట ఫెయిల్యూరే లేకుండా, అంటే పాపంలో పడిపోకుండా, మోసపోకుండా, ముఖ్యంగా మోసపోకుండా, పాపంలో పడిపోకుండా, సైతాను పెట్టే మోసాల్లో పడిపోకుండా ఉండడానికి దేవుడు అంటే భయం లేకుండా చేసేసాడు. మనకే భయం లేదు. చూడండి, ఆ రోజు యెహోషాపాతుకి ఒక భయంకరమైన న్యూస్ వచ్చింది. కానీ ఆయన భయపడ్డాడు, కానీ వెంటనే దేవుని వైపు చూశాడు. కాబట్టే వాళ్ళకి గొప్ప విక్టరీ వచ్చేసింది. ఫాస్టింగ్ ప్రేయర్ అది చేశారు. ఆ తర్వాత చూడండి, చూస్తే 14వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జనమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. ఈ యహజీయేలుతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఆ మాటల్ని వీళ్ళందరికీ ఆ లేవీయుడు తెలియజేశాడు. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించాను. ఈ యహజీయేలు మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు యూదా ప్రజలతో. యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడి జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎంత గొప్ప వాక్యం అండి. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చేదరు. మీరు ఏరువేలు అరణ్యము ముందరున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందరు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. చూడండి, అసలు మీరు పోట్లాడాల్సిన అవసరమే లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చబడి నిలువబడుడి. మీతో కూడున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. ఎంత గొప్ప వాక్యం దేవుడిచ్చారు చూడండి. ఆత్మచేత నింపబడి ఆ యొక్క లేవీయుడు మాట్లాడుతున్నాడు. యాజీయేలు. ఇది మనం దేవుణ్ణి నమ్మాలి. ఈ మాటల్ని, ఈ ప్రామిసెస్ని మనం నమ్మాలి. ఎటువంటి పరిస్థితి, ఎటువంటి
ఈ ఆందోళనకరమైన పరిస్థితులు మన జీవితాల్లో వచ్చిన, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో వచ్చినా సరే దేవుని వైపు చూడటం, దేవుణ్ణి సంపూర్ణంగా ట్రస్ట్ చేయడం అన్నది ప్రాముఖ్యమైనది. దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలన్నీ మనం స్వతంత్రించుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. చూడండి, అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ముందు నిల్చొని సైన్యానికి ముందు పాటలు పాడే వాళ్ళని, వాయిద్యాలు వాయించే వాళ్ళని నిల్చోబెట్టాడు యెహోషాపాతు. వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూ ఉంటే వీళ్ళు శత్రువులు వాళ్ళ మీదకు వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే మిస్అండర్స్టాండింగ్ వలన వాళ్ళే కొట్టుకొని చనిపోయారు. చూడండి, వీళ్ళు అసలు యుద్ధమే చేయలేదు. వాళ్ళల్లో వాళ్ళే మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కొట్టుకొని చనిపోయారు. ఇక్కడ ఆ యొక్క మాటలు మనం చూస్తే ఇక చదువుతున్నాను చూడండి, 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యోధా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, షేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవాలని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యోధా వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముల తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉన్నారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! మొత్తం చనిపోయి ఉన్నారు. ఎవరు తప్పించుకోలేదు, ఒక్కడును తప్పించుకోలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చున్నట్టుకు 3 దినాలు పట్టిందంట కూర్చుకోవడానికి. ఆ యొక్క ప్లండర్ అంతా ఏరుకోవడానికి 3 రోజులు పట్టింది. అంటే ఒకవేళ నిజంగా కానీ వాళ్ళు కానీ యుద్ధం చేస్తే వీళ్ళు అసలు మిగలరు. అటువంటి పెద్ద సైన్యం వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయారు. ఎంత అద్భుతం! ఇది చూడండి, వాళ్ళు ఎప్పుడైతే స్తుతించడం మొదలెట్టారో అప్పుడు జరిగిందంటే ఇది. ఆరాధన అనేది అంత ప్రాముఖ్యమైంది. వర్షిప్ అనేది దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఘనపరచడం అనేది అంత గొప్పది. ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని మన జీవితాల్ని దేవునికి సమర్పించాలి, దేవుని వైపు చూడాలి. అప్పుడే మన జీవితాల్లో శాంతి, సమాధానాలు, పాపం తొంగి చూడదు, శత్రువులు లయమైపోతారు. మన జీవితంలో మనల్ని నాశనం చేసే అంశాలు, అవి దురలవాట్లు అవ్వచ్చు, చెడు అలవాట్లు, దురలవాట్లు అవ్వచ్చు, లేకపోతే పాపం, ఒక రకమైన పాపానికి దాసోహం అయిపోయి ఉండొచ్చు. మన బలహీనతలు మనకు తెలుసు, దేవునికి తెలుసు. కాబట్టి వాటి నుంచి విడుదల పొందాలంటే మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. మన శక్తి చాలదని ఒప్పుకోవాలి. అప్పుడే దేవుని శక్తిని మన జీవితాల్లో మనం చూడగలం. దేవుడు మన పక్షాన్ని చేసే యుద్ధాన్ని మనం చూడగలం. మన కళ్ళతో దేవుని యొక్క అద్భుత కార్యాలను, దేవుడు చేసే గొప్ప అద్భుత కార్యాలను మనం చూడగలం. ఎప్పుడంటే పాపానికి తావివ్వకుండా, చెడు తలంపులకు, చెడు ఆలోచనలను ఎంటర్టైన్ చేయకుండా మన జీవితాలను మనం కొనసాగించుకోవడానికి దేవుని వైపు చూడాలి 24 గంటలు. మన శక్తి మీద, మన ఆలోచనల మీద, మన తలంపుల మీద ఆధారపడితే మనం జయించలేం. మన శక్తి చాలదని ఒప్పుకొని దేవుని సన్నిధిలో యెహోషాపాతు చేసిన లాంటి ప్రార్థనలు చేస్తే మనకు దేవుడు ఒక గొప్ప జీవితాన్ని,
పాపం మీద జయించే జయ జీవితాన్ని, మన శత్రువులు మన మీద జయించే జయ జీవితాన్ని, సైతాను మీద మనం నిత్యం పోరాడే పోరాటం మీద జయ జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. మనం ఇటువంటి జీవితం మనకు కావాలని మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప ప్రార్థన చేశాడు, ఎంత గొప్ప. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదాం. జ్ఞానము ఉప్పొంగజేయను, కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్లు ఇంకను ఏమీయూ తెలుసుకొనని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించు వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేననియు ఎరుగుదాం. దేవత అంటే దేవుణ్ణి ట్రస్ట్ చేయాలి, మన శక్తి సామర్థ్యాల్ని కాదు, లేకపోతే పీపుల్ని కాదు, లేకపోతే ఫాల్స్ గాడ్స్ని కాదు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. విగ్రహారాధన ముఖ్యంగా అని ఎందుకు చెప్తున్నాడంటే అటువంటి వాటిని ట్రస్ట్ చేయొద్దు అని. ధనాన్ని కానీ, మన అందాన్ని కానీ, లేకపోతే మన జ్ఞానాన్ని కానీ, మన ఆస్తుల ఐశ్వర్యాలను కానీ ట్రస్ట్ చేయకూడదు. దేవుణ్ణి నమ్మాలి. వాటిని కాదు, దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆకాశమందైనను 6వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగింది, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తం కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినని ఎంచి భుజింతుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. సో ఈ మాటలు ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని దేవుని వైపు కాకుండా వేరేటి వైపు చూడకూడదు, దేవుని వైపు మాత్రమే చూడాలన్న విషయం మనం అర్థం చేసుకొని ఇటువంటి జయ జీవితం మనందరికీ దొరకాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అలాగే వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ, ప్రభువ వాక్యాన్ని బట్టి ప్రభువ మిమ్మల్ని స్తుతిస్తూ వాక్యాన్ని భద్రపరచమని, మీ వైపు మాత్రమే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినే వారంగా, లోబడే వారంగా ఉండడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తులను లయపరిచి జయ జీవితం దొరికేటట్లు సహాయం దయచేయమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.